గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూపాలపల్లి పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ది జరిగినట్లు 30వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మాడ హరీష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు 30వ వార్డులో మాడ హరీష్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ది జరిగిందో ప్రజలకు వివరించారు. అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2.5 హామీలను అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అలాగే భూపాలపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్దిని విస్మరించారని ఆరోపించారు. అలాగే గతంలో 19వ వార్డు నుండి గెలిచిన కౌన్సిలర్ ఇక్కడ ఎటువంటి అభివృద్ది చేయలేదని, ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేసి తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారన్నారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి మాడ హరీష్ రెడ్డి అనేటువంటి నేను మరి మా ప్రియతమ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆశీస్సులతోని మరి ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇల్లు తిరిగినప్పుడు మా అందరికి కూడా సానుకూలమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రజలలో ఏవైతే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇక్కడ 2.5 సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేసి ప్రజలను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మేము అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్నో ఎన్నికలలో ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో అవకాశాలు ఇస్తామని చెప్పారు, ఒక్కో హామీ కూడా వాళ్ళు నెరవేర్చలే. మీరు ఒకసారి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగానైతే కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందిందో భూపాలపల్లి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇంటింటికి సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి ఇంటికి నీళ్లు కావచ్చు, ప్రతి ఇంటికి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కావున దయచేసి కూడా ఓటేసే ముందు ఒకసారి అవకాశం ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం భూపాలపల్లిలో ₹1 తట్టడి మట్టి సాయం కూడా చేయలే. గతంలో మేము తీసుకొచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఎలక్షన్ కోడ్ మూలంగా ఆగిపోతే ఎలక్షన్ల తర్వాత గెలిచినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ అనంతరం ఆ యొక్క నిధులు రిలీజ్ కావడం జరిగింది. అవే పనులు అవే శంకుస్థాపన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు కనుక ఆయనకు ఈ యొక్క ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉందని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు మున్సిపాల్లో ₹1 కూడా శాంక్షన్ చేయనటువంటి ఎమ్మెల్యే భవిష్యత్తులో ఏం చేస్తాడు అని ఒక్కసారి ఆలోచన చేయండి. మాకు ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి 30 వార్డులలో అందరు అభ్యర్థులను గెలిపించినట్లయితే ఇంకా 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన వాళ్ళమైతాము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మేము అంతా కొట్లాడతాము. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మాకు అందరికీ అన్ని సౌకర్యాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, సంక్షేమ పథకం అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 19వ వార్డు విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ గతంలో ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయకుండా ప్రజల దగ్గర నుంచి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడము, అదేవిధంగా ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే పైసలు వసూలు చేయడము, అదేవిధంగా రేషన్ కార్డులకు పైసలు వసూలు చేయడము, డబుల్ బెడ్రూమ్లలో పైసలు వసూలు చేయడము, విపరీతమైనటువంటి అరాచకాలను ప్రజలు భయపెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చేయడం జరిగింది. మేము ఒకటే ప్రజలకు చెప్తా ఉన్నాము, గతంలో 30వ వార్డులో మా అమ్మకు అవకాశం ఇస్తే ఎంతోమందికి పెన్షన్లు ₹1 తీసుకోకుండా పెట్టడం జరిగింది. ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్లలో అవకాశం కల్పించడం జరిగింది ₹1 తీసుకోకుండా. అదేవిధంగా ఎంతోమందికి రేషన్ కార్డులు కూడా ₹1 పెట్టడం జరిగింది. నాకు కనుక ఈ వార్డులో అవకాశం ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అందరికి కూడా ప్రతి ఇంటికి వచ్చి నేనే పనులు చేసి పెడతాను సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 19th వార్డు ప్రజలందరికీ కూడా ఒక ఫోన్ చేస్తే మీరు ఇంట్లో కూర్చున్నాగానే మీ ఇంటికి వచ్చి పని చేసిపోయే వ్యక్తిని నేను. ఒకసారి అవకాశం ఇవ్వండి. నాకు గతంలో 30వ వార్డు డెవలప్ చేసినటువంటి అనుభవం ఉన్నది, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. కావున ఈ యొక్క వార్డులో పోటీ చేసినట్టు ఈ 30 వార్డులో 19వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం కృషి చేస్తాము. 19వ వార్డు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయింది తప్ప ఎవరు కూడా చేయలేదు. గతంలో కూడా చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రోడ్లు, నీళ్లు, డ్రైన్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క డ్రైన్ పెట్టలే, ఒక్క రోడ్డు పెట్టలే, కనీసం ఇంటింటికి ఏం పనులు కూడా చేసి పెట్టలే. కావున ఆలోచించి దయచేసి ఓటేసే ముందు కారు గుర్తు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే కేసీఆర్ గారు లేక తెలంగాణ అంతా కూడా ఆగమైపోతూ ఉన్నది. కావున తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ కూడా
టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవబోతుందని తెలిసిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రి రాలేదు ఈ ప్రాంతానికి. 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఇక్కడికి రాసిన దాఖలా లేవు. కేవలం ఒక చిన్న మున్సిపల్ ఎలక్షన్కు మరి ముఖ్యమంత్రి లాంటి వస్తూ ఉన్నాడంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది, ఓడిపోతూ ఉన్నది. కనుకనే మంత్రులు రాకలు జరుగుతూ ఉన్నాయి. మంత్రులు కేవలం ఎలక్షన్లు వచ్చినాయి కనుకనే వస్తూ ఉన్నారు. కనుక ఎలక్షన్ల తర్వాత ₹1 కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళతో ఏం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నేను పీజీ హోల్డర్ని, చదువుకున్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉంటా. గతంలో 30 వార్డులో ఎంతోమంది ప్రేమల మమ్మల్ని పొందడం జరిగింది. అక్కడ అవకాశం బీసీ రావడం మూలంగా 19th వార్డు జనరల్ కావడం వల్ల మా పార్టీ ఆదేశిస్తే ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. అందరికీ అందుబాటులో ఉంటా. నేను ఈ ప్రాంతంలోనే ఇదే రెడ్డి కాన్లో సాధన స్కూల్ గ్రౌండ్లో 10th అభ్యసించడం జరిగింది. ఇదే ప్రాంతంలో చిన్నగా ఉన్నప్పటి నుంచి మరి నెక్కర్ వేసుకునే కాంచాలు కూడా తిరిగి ఎల్బీనగర్, లక్ష్మీనగర్, భానోత్, రెడ్డి కాన్ అంతా కూడా తిరిగి మా దోస్తులతోని అంతా కూడా తిరిగినటువంటి సందర్భం ఉన్నది. కావున దయచేసి ప్రజలు ఓట్లేసే ముందు ఆలోచించాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేయకపోతే ఈ జిల్లా ఉంటుందో పోతుందో అనే ఒకటి నమ్మకం కూడా పోతూ ఉన్నది. కనుక దయచేసి జిల్లా ఉంచే విధంగా మేము అంతా కొట్లాడతాం. జిల్లా తీసేస్తానని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కనుక, సీఎం అంటా ఉన్నాడు కనుక మీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి బలాన్ని ఇస్తే జిల్లా పోకుండా ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అంతా పోరాటం చేస్తామని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.